మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు. అందరు నాతో మాట చెప్పండి. పరిచారము చేయించుకోవడానికి కాదు. అందరు చెప్పాలి. పరిచారము చేయించుకోవడానికి కాదు, పరిచారము చేయటానికి. హల్లెలూయా. దేనికోసం వచ్చాడు యేసయ్య? పరిచారము చేయించుకోవడానిక, పరిచారము చేయటానికా? ఇది అందరికి వర్తిస్తుంది. ఇది సంఘంలోనూ అందరికి వర్తిస్తుంది. ఖర్చుల మట్ట 5వదిగా మనతో ఏం మాట్లాడుతుందంటే పరిచారము చేయాలి. దానికి స్తోత్ర. కొంచెం గట్టిగా చెప్పండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిచారము చేయించుకోకూడదండి, పరిచారము చేయాలి. ఏం చేయాలి? పరిచారము చేయాలి. యేసు ప్రభువులు వారు ఏ పరిచారం చేశారు అంటే ఆయన వాక్య పరిచారం చేశారు, రోగులకి స్వస్థ పరిచారం చేశారు, దయలు పట్టిన వారికి విడుదల పరిచారం చేశారు, ఆయన దగ్గరకు వస్తే వారందరికీ భోజనం పెట్టి పరిచారం చేశారు, ఆ తర్వాత ప్రార్థన పరిచారం చేశారు. ఈ రకమైన పరిచారం అన్ని యేసు ప్రభువులు వారు చేశారు. హల్లెలూయా. ఆయన చేయించుకున్నాడా? పోనీ ఆయన చేయించుకోలేదు. మరి శిష్యులానికి చేసిందంటే ఏంటి? కాదు. ఇప్పుడు శిష్యుల వైపు వస్తే వీళ్ళు యేసు ప్రభువుల వారికి ఏం చేశారంటే పరిచారము చేశారు. నేను చెప్పింది అర్థమవుతుందా? యేసు ప్రభువుల వారేమో ప్రజలందరికీ, అందులో ఇంక్లూడింగ్ శిష్యుల అందరికీ యేసు ప్రభువుల వారు పరిచారము చేస్తుంటే, ఇక్కడ శిష్యులేమో ప్రజలు ఏం చేస్తారంటే యేసు ప్రభువులకు పరిచారం చేస్తున్నారు. సో అటు ఆయన పరిచారం చేస్తున్నారు, ఇటు నుంచి వీళ్ళు యేసు ప్రభువుకి ఏం చేస్తున్నారు? పరిచారం చేస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా పరిచారం చేయించుకోలేదు అన్న మాట ఎందుకు అంటున్నామంటే, ఒకవేళ యేసు ప్రభువులు పరిచారము చేసినప్పుడు శిష్యులు తిరిగి ఆయనకు పరిచారము చేయకపోతే అప్పుడు శిష్యులకి ఏమొస్తుంది తెలుసా? శిష్యులు యేసయ్యతో పరిచారము చేయించుకున్నారు అని వస్తుంది. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నాతో వీళ్ళు వస్తున్నారండి. వీళ్ళు ఒకళ్ళందరూ నా బైబిల్ పట్టుకుంటారు, వద్దన్న వాళ్ళే పట్టుకుంటారు, ఈత మట్టలు పట్టుకొని వచ్చారు, ఇంకేదో ద్రాక్ష బాటలు పట్టుకొని వస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నాకు పరిచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? సో ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చేస్తున్నా? వాక్యాన్ని బోధిస్తున్నా. సో నేను వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నా. హల్లెలూయా. సో నేను వీళ్ళకి ఈ రకంగా పరిచారం చేస్తున్నాను. సో వాళ్ళకి పరిచారం చేస్తున్నారు, నేను వాళ్ళకి పరిచారం చేస్తాను. హలో, తెగు స్తోత్రం చెప్తా. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసం మనం ఏం చేయాలంటే పరిచారము చేయాలి, చేయించుకోకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పనికి వెళ్ళాడండి, ఒక ఇంట్లో అంట్లు తోమి బట్టలు దిగి అన్ని రకాల పనులు చేసి సాయంకాలానికి ఇంటి నుంచి బయటకు వచ్చాక ఆ ఇంటి యజమాని ఒక 500, 1000 రూపాయలు, 700, ఒక 500 ఆయన చేతులు పెట్టకుండా పంపించడం అనుకోండి, ఏమంటాడు? బా ఏమా చేయించుకున్నాడు రా బాబు, బా పని మొత్తం చేయించుకున్నాడు అని అంటారా? అంటారు. అదే చేయించుకున్నాక చేతిలో ఆయన పనిని బట్టి న్యాయంగా ఒక 500, 1000 రూపాయలు పెట్టారనుకోండి, ఒక్క మాటని మాట్లాడతారా? చేయించుకున్నారన్న మాట వస్తుందా? రాదు. హల్లెలూయా. దైవ స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే పరిచారము చేసేవారముగా ఉండాలి, చేయించుకోవద్దు. హల్లెలూయా. కొంచెం గట్టిగా దానికి స్తోత్రం చెప్తాం. విజ్ఞానయ్య గారు వాక్య పరిచయం చేశారు, విజ్ఞానయ్య గారు ప్రార్థన పరిచయం చేశారు, విజ్ఞాన పాస్టర్ ఈ పరిచారం, ఆ పరిచారం, ఇన్ని పరిచారాలు చేశారు. ఓకే, సంఘములో నీ పరిచారం ఏంటి? ప్రార్థన పరిచారం ఉంది, పాటలు పాడే పరిచారం ఉంది, మందిరాన్ని ఊడ్చే పరిచారం ఉంది, మందిరాన్ని శుభ్రం చేసుకునే పరిచారం ఉంది, సంగీత పరిచారం ఉంది, సంవత్సరం ఆపరేటింగ్ పరిచారం ఉంది, మీడియా పరిచారం ఉంది. ఇన్ని రకాల పరిచారం ఉన్నప్పుడు సంఘంలో నేను కలిగి ఉన్న పరిచారం ఏంటి? ఇక నుంచి నా యొద్ద నుంచి మీరు నేను మీకు పరిచారము చేస్తున్నప్పుడు మనం తిరిగి దేవునికి ఏం చేయాలో తెలుసా అండి? మనం ఆయనకు పరిచారం చేయాలి. హలో, కొంచెం గట్టి దగ్గర స్తోత్రం. అంటే లాస్ట్ ఒక మాట చెప్తాను ఏంటంటే, మనము దేవుని కొరకు వాడబడాలి. అది ఎలాగైనా సరే అది నువ్వు పాటలు పాడతావా, ప్రార్థిస్తావా, లేకపోతే సంగీతం వాయిస్తావా, సంవత్సరం పెడతావా, ఊడుస్తావా, కుర్చీలు ఎత్తావా, తీస్తావా, లేకపోతే అందరూ తాగేసిన బల్లరాధన సీసాలు గ్లాసులు కడుగుతావా, అందరూ పోయిన తర్వాత దీన్ని తుడుస్తావా, శుభ్రం చేస్తావా, మందిరంలో భూజంతా తుడుస్తావా, అది నీ ఇష్టం. కానీ మనం ఏం చేయాలి చెప్పండి?
పరిచారము చేయాలి. నీ పోస్ట్ ఏదైనా, నువ్వు ఏ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అయినా కానీ, నేను పరిచారము చేయాలి. పరలోకం నా దేవుడే ఈ భూమి మీదకి వచ్చి నేను మనుష్య కుమారుని పరిచారము చేయించుకొని రాలేదు. నేను పరిచారం చేయడానికి వచ్చినప్పుడు నేను ఎందుకు నా దేవులాగా నేను ఆయన కొరకు పరిచారం చేయకూడదు? నేను ఎందుకు మందిరంలో పరిచారం చేయకూడదు? నన్ను గవర్నమెంట్ వాడుకుంటుంది, నన్ను ఒక కంపెనీని వాడుకుంటుంది. నేను వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నప్పుడు నేను ఎందుకు నా దేవునికి నేను ఉపయోగకరంగా లేను? హల్లెలూయా. కొంచెం గట్టి దానికి స్తోత్రం చెప్తాం. కాబట్టి చివరిది ఖర్జూరపు మట్ట ఏం మాట్లాడుతుందంటే, నీవు పరిచారము చేయాలి. ఏం చేయాలి చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. రాత్రి నోట్ల నుంచి చెప్పండి గట్టిగా. పరిచారం, మినిస్ట్రీ. నీకంటూ మందిరంలో ఒక ముద్ర, నీకంటూ మందిరంలో ప్రార్థన అంటే ఆమంటే ప్రార్థన అండి, ఆవిడంటే పాటలండి, పాటలంటే ఆవిడండి. అయ్యో ఈ పని ఇది పలానా వ్యక్తిది కదా. సో ఒక ముద్ర పడిపోవాలి. చర్చిలో నీ పని ఇది అని ఒక ముద్ర పడిపోవాలి. స్తోత్రం చేద్దాం. కాబట్టి ఖర్జూరపు మట్ట మనతో ఏం మాట్లాడుతుందంటే, మనం దేవుని పని చేయాలి. ఏం చేయాలి చెప్పాలి గట్టిగా. ఏం చేయాలండి? ఏదో వచ్చాం ఊపే వెళ్ళిపోవడం కాదండి. నేను దేవుని కొరకు వాడబడాలి. అది ఎలాగైనా సరే. ప్రార్థన పరిచారం ఉంది, పాటలు పాడే పరిచారం ఉంది, రకరకాల మందిర పనులు ఉన్నప్పుడు నేను ఎలాగ దేవుని కొరకు వాడబడాలి, నేను ఎలాగ దేవుని కొరకు ఉపయోగపడాలి, నాకింత చేసిన దేవునికి నేను కొంతైనా దేవునికి ఏదైనా చెయ్యాలి. ఆమేన్. కొంచెం గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. నాకింత చేసిన దేవునికి కొంతైనా దేవునికి నేను ఏదైనా చెయ్యాలి. హలో, కొంచెం గట్టి దానికి స్తోత్రం చెప్తామా? అంటే ఐదోది ఏంటంటే, నువ్వు ఎవరైనా సరే, నీకు ఎంత శాలరీ వస్తున్నా సరే, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎంత తోడివైనా ఎంతటి దాండివైనా సరే, మనము మందిరంలో నాటబడ్డ వారము ఉన్న మనము దేవుని మందిరములో మనము దేవుని పని చేయాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. పరిచారకులుగా ఉన్నాం. హల్లెలూయా. మనము దేవుడి కొరకు ఏదైనా చేయాల్సిన వారమై ఉన్నాం. నువ్వు చేస్తే నీ జనరేషన్ నీ పిల్లలు చేస్తారు. నువ్వు చేయకపోతే ఇబ్బందిలాగా వచ్చి కూర్చొని కామ్కి వెళ్ళిపోతావు. కాదు. నేనేం చేయాలి చెప్పండి? దేవుని కొరకు పరిచారం చేయాలి. చేయించుకుంటావా? చేస్తారా? చక్కటి చేయించుకుందామా? చేద్దాం. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి చెప్పండి? పరిచారం చేయాలి. ఏం చేయాలి? పరిచారం చేయాలి. హల్లెలూయా.